ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఒక జాతకం మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి స్టడీ చేయాలనేటువంటి విషయం చెప్పారు. ముఖ్యంగా మనం స్టడీ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏమిటంటే, ఒకటి, వాళ్ళు ఏ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు, వాట్ ఈస్ దేర్ సన్ సైన్, ఫస్ట్ అది ఏంటో నోట్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ దేర్ లగ్నం, అది నోట్ చేసుకోండి. తర్వాత మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి గ్రహములు వాటిది ఏమిటి, దాని యొక్క మిడ్ పాయింట్ రండి. అంటే మెయిన్గా గురువు బుధుడు ఎక్కడున్నారో చూడండి. కొంచెం హయ్యర్గా మీరు వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ క్రాసు, కార్డినల్ క్రాస్లో ఉండేటువంటి గ్రహములు ఏంటి అనేటువంటి చూసుకోండి. దాని తర్వాత ఆర్థోడాక్స్ ప్లానెట్స్ ఎలా ప్లేస్ అయి ఉన్నాయి అనేటువంటిది చూసుకోండి. తర్వాత ఇస్సాట్రిక్ ప్లానెట్స్ ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి. తర్వాత హైరార్కికల్ ప్లానెట్స్, హైరార్కికల్గా ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి. ఇవి మీరు రాసి పెట్టుకున్నప్పుడు అప్పుడు వాడి యొక్క లేదా ఎవరి జాతకుడు అయితే మనం వేస్తున్నాం దాని గురించి ఒక చక్కటి వివరణ మనం ఇవ్వగలుగుతాం. ఇది బేస్ చేసుకుని మనం ఫర్దర్గా క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. A study of the above will reveal more interesting relationship and prove my point and the multiplicity of energies to which the wonderful mechanism of man can respond and to which, as evolution proceeds, he can become increasingly sensitive. ఇది ఈ రకం మీరు ఎప్పుడైతే జాతకం మీరు గుణించి ఈ రకం మీరు చేసుకుంటారో అప్పుడు వాడు చోట్లో ఉండేటువంటి ఎనర్జీస్ వాడు చక్కగా దర్శించుకోగలగడం, ఇవన్నీ వాడి మీద ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేటువంటి రహస్యాలు చక్కగా తెలియబడటం, ఇదంతా కూడా జరుగుతుంది. I cannot here enter into a detailed analysis of the many energies which pour through the disciple as he arrives at the final stages upon the mutable cross and in Sagittarius achieves the determination to direct his steps into another way of life and will order firm to mount another cross. In the world commentary puts it. సో ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంతవరకు నేను చక్కగా చెప్పాను కదా, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చెప్పబడినటువంటి విషయాన్ని వీడు సాధకుడు వాడు మ్యూటబుల్ క్రాస్లో నుంచి నెక్స్ట్ క్రాస్లోకి వెళ్ళడం అంటే జరుగుతున్నప్పుడు, అంటే సాధనలో ఒక స్థితి నుంచి ఉత్తమ స్థితిలోకి వాడు ప్రయాణిస్తున్నప్పుడు వాడు కొన్ని ఎనర్జీస్, మన చుట్టూతా ఎప్పుడు కూడా ఎనర్జీస్ ఉంటుంటాయి, అనేక రకాలైనటువంటి శక్తి అనేటువంటి మన చుట్టూతా ఆవరించబడి ఉంటాయి. సో ఈ శక్తులు ఏవి ఎలా ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాలు మనకి తెలుసుకోవడానికి కూడా కొంత అవసరం. కనుక ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఒక సాధకుడిలో ఈజ్ విత్ ద కంట్రోల్ ఆఫ్ సర్టన్ ఫోర్సెస్. సో ఈ ఫోర్సెస్ వాళ్ళు ఉంటూ వాడు మ్యూటబుల్ క్లాస్లో నుంచి వాడు ఫిక్స్డ్ క్లాస్లో వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. I can only point out that the following ray forces pour into the man, onto the man
ద మీడియం ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ అది. ఇప్పుడు కొన్ని రే ఫోర్సెస్ మనకు తెలిసినటువంటి 7 రేస్ ఆఫ్ ఫోర్సెస్ కొన్ని ప్లానటరీ ఆస్పెక్ట్స్ ద్వారా, సో ఈ రేస్ దే ఆర్ వర్కింగ్ త్రూ ప్లానెట్స్. ఉదాహరణకి మీరు బుధుడు అన్నాడు అనుకోండి, సో బుధుడి ద్వారా ఒక రే ఆస్పెక్ట్ అంటే పనిచేస్తుంది. అదేవిధంగా ఈ మేషరాశి ద్వారా ఒక రే ఆస్పెక్ట్ అంటే పనిచేస్తుంది. సో రే ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ప్లానెట్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్, ఇది అవగాహనలో ఉంచుకొని ఈ పాఠంలోకి వెళ్దాం. మనకు ఏమని చెప్తున్నానంటే కొన్ని ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఇచ్చా నేను. సో ఇవి ఈ రేస్ ద్వారా ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేటువంటి విషయం మీకు చెప్తాను అంటున్నారు. అందులో మెయిన్గా ఫస్ట్ ఎక్స్ట్రాటరీగా వచ్చినప్పుడు మనకి మెయిన్గా మెర్క్యూరీ జూపిటర్ ఈ 2 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ చెప్పారు. మనం ధనుసు రాశిలో చెప్పుకుంటూ ఉన్నాం. ధనుసు రాశిలో ఎక్స్ట్రాటరీగా బుధుడు గురుడు ఈ 2 గ్రహములు మనకు ప్రధానంగా చెప్పారు. ఎక్స్ట్రాటరీగా చెప్పినప్పుడు బుధుడికి ఏమో 4th రే ఆస్పెక్ట్ అని చెప్పారు, గురుడికి ఏమో 2nd రే ఆస్పెక్ట్ అనేటువంటి విషయం చెప్పారు. సో 4th రే అంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, బాగా చక్కటి సాధన చేసినటువంటి వాడికి ఉత్తమమైనటువంటి తత్వంతో అనుసంధానం చెందేటువంటి రహస్యాలన్నీ కూడా బుధుడు ఇస్తాడు. లోవర్ ప్లేన్స్ లో ఉంటున్నటువంటి వాడికి హయ్యర్ ప్లేన్స్ తోటి లింకప్ ఏర్పాటు చేసేవాడు బుధుడు. సో లోవర్ థింగ్స్ లో ఉంటున్నటువంటి వాడికి హయ్యర్ థింగ్స్ తోటి అనుసంధానం చెంది జీవించేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా వాడికి చక్కగా దర్శింపడేట్టుగా వాడికి అందించేటువంటి వాడు బుధుడు అనమాట. గురువు అనేటువంటి వాడు వాడికి మిగిలిన ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆ రకంగా ఈ 2 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ లవ్ విజ్డమ్ ద్వారా గురుడు పనిచేస్తున్నాడని, వాడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరి ద్వారా గురుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే వీడికి ఒక మేనిఫెస్టేషన్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పడటం, వాడికి వస్తు సామాగ్రి, వాడి ఇల్లు, ఈ వాతావరణం, ఒక చక్కని ఆశ్రమం అయినటువంటి వాతావరణానికి దగ్గరగా ఉండేటట్టు, లేదా ఒక పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉండేటట్టు, వాడికి నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ కూడా వాడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి లేదా ఉత్తమమైనటువంటి మార్గమున వాడు ప్రయాణించేట్టుగా వాడిని జర్నీ జరిగేట్టుగా చూసి పెట్టేవాడు గురుడు. వేరు మనం చెప్పుకున్నాం. సో లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్ అండ్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ఈ 2 యొక్క రేస్ ద్వారా బుధుడు గురుడు వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. అది మనం నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హిస్టాట్రిక్గా మీరు చూసుకుంటున్నప్పుడు హిస్టాట్రిక్గా మనకి 4 ప్లానెట్స్ చెప్పారు. 1 వీనస్, 2 మూన్, 3 ఎర్త్, 4 ప్లూటో. వీనస్ ప్లానెట్ ద్వారా 5th రే ఆస్పెక్ట్ అంటే పనిచేస్తుంటుంది కాంక్రీట్ నాలెడ్జ్. సో సృష్టి యొక్క రహస్యాలంతా కూడా కాంక్రీట్ నాలెడ్జ్గా చెప్పారు. సో భూమి మీదకి ఎంతో మహానుభావులు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా శుక్రగ్రహాన్ని నుంచి మన భూమి మీదకి వచ్చారు. వెలుగులు వాళ్ళందరూ కూడా ఆ వెలుగులు మొట్టమొదటిగా మన భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద వాళ్ళు వెలుగుని అందించేటువంటి ఇది చేసి ఎవరెవరైతే అందుకున్నారో వాళ్ళని ఆ స్థానాన్ని అడుగుచేసి వాళ్ళు మళ్ళా విడిపోయారు అనేటువంటి రహస్యాలన్నీ కూడా మన సీక్రెట్ డాక్టర్ వాటిలో ఇచ్చారని చెప్పారు పెద్దలు. కనుక వీనస్ ప్లానెట్ అనేటువంటిది మనకి ధనుసు రాశికి మనం చెప్పుకుంటున్నప్పుడు వీనస్ ప్లానెట్ అనేటువంటిది హిస్టాట్రిక్గా చెప్పబడినటువంటిది. అండ్ వీనస్ ప్లానెట్ ఈస్ ఇండికేటింగ్ 5th రే ఆస్పెక్ట్ కాంక్రీట్ నాలెడ్జ్. నెక్స్ట్ ఈస్ మూన్ చంద్రుడు ద్వారా మళ్ళీ 4th రే ఆస్పెక్ట్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటుంది పనిచేస్తుంది హిస్టాట్రిక్గా మీకు వెళ్ళి ఆలోచించుకుంటే. అంటే ఈ హిస్టాట్రిక్గా మనకి చంద్రుడి ద్వారా మనకి అందేటువంటిది ఏంటంటే 4th రే ఆస్పెక్ట్, దట్ ఈస్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. అంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఇందాక మనం ఎక్స్ట్రాట్రిక్ గానే చెప్పుకున్నాం, ఇప్పుడు హిస్టాట్రిక్ గా మూన్ ఈస్ లీడింగ్ ఇట్. సో ఇన్ వన్ వర్డ్ harmony through conflict is more indicated in, or the 4th aspect is more indicated, or more it is showing its impact in the Sagittarius or Dhanus Rasi, the archer. సో ఎందుకంటే కనుక మొట్టమొదటిగా హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటే దానికి వాడు సంసిద్ధత కలిగి ఉండాలంటే వాడిలో ఉన్నటువంటి సెన్సెస్ ఇవన్నీ కూడా చక్కగా ఫోకస్ అవ్వాలి. చక్కగా ఫోకస్ అయినప్పుడు మాత్రమే వాడు హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ కెన్ పాస్ ఆన్, లేకపోతే వాడు వెళ్ళలేడు. అంటే సాధనలో కానీ నిత్య జీవితంలో కానీ ఒక మంచి బిజినెస్ చేయాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా, ఏదైనా సరే మీరు ఎంచుకొని వాడు 4th రే ఆస్పెక్ట్ వాడు పని చేస్తుంది అంటే ఒక చక్కటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. చక్కగా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, రహస్యాన్ని వాడు చక్కగా తెలుసుకుని ఉండాలి. ఒక బొమ్మ గీయాలన్నా ఎలా
వాడు ఫుల్ కాన్సన్ట్రేషన్ వాడికి దాని మీద ఉండాలి. అది ఒక ఆస్పెక్ట్గా మనకు చెప్పబడినప్పుడు. ఇంకొక ఆస్పెక్ట్గా చెప్పబడిన దాంట్లో వీడు వెళ్ళినప్పుడు వీడికి ఏమిటంటే వెనక మనస్సు ఇంద్రియములు వీడు ఒక బాణం వేయడం ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు. అంటే అక్కడ చెప్పినప్పుడు ఒక చక్కటి కాన్సన్ట్రేషన్, చక్కగా వాడి సెన్సెస్ ఇవన్నీ కూడా ఫోకస్ అవ్వడం. ఇక్కడికి ఉన్నప్పుడు ధనుసు రాశిలో సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఏంటంటే ఇంద్రియాలు లోపల ఉండేటువంటి పంచతన్మాత్రలు, పంచేంద్రియాలకు కావాల్సినటువంటి సీడ్లింగ్స్ ఏవైతే వీడి లోపల ఉంటాయో అవన్నీ కూడా చక్కగా వాడికి అనుసంధానం చెంది ఒక సింగిల్ ఫోకస్గా నిలబడాలి. అవన్నీ కూడా అంటే బాణం ఎక్కువ పెట్టి బాణం వదలడంలో వీడు వీడికి ఉండవలసినటువంటి కాన్సన్ట్రేషన్ చాలా హయ్యర్ ఆస్పెక్ట్. లోపల ఉన్నటువంటి దైవంతో వీడు అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి సాధన అంటే వీడు మొదలు పెట్టేది ధనుసు రాశిలో. ఆ రకమైన సాధన చేస్తూ ఉన్నటువంటి వాడికి ఫోర్త్ ఆస్పెక్ట్ అటువంటిది లింకప్ చెప్పబడినప్పుడు వీడికి ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ అంటే లోపల జరుగుతూ ఉండేటువంటి ఆలోచనలు వీటి గురించి ఒక చక్కటి ఆ విధానం వాడు చక్కగా వాడు చేసుకుంటూ వెళుతుంటుంది. అంటే వీడి లోపల జరిగేటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద ఒక చక్కటి అవగాహన కలిగి వాటన్నిటిని చక్కగా దాటుకుంటూ ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో వాడు అంటే ప్రత్యాహార స్థితి, ధారణ, ధ్యాన, సమాధి వీటిల్లోకి వీడు అడుగుపెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ధనుసు రాశిలో వీడు చేసుకోవడానికి ఈ ఫోర్త్ ఆస్పెక్ట్ అనేటువంటిది చంద్రుడి ద్వారా అది జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోండి. అక్కడ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. అక్కడ బుధుడు అంటే వాడిలో ఉండేటువంటి ఐహికమైనటువంటి వస్తువుల విషయాల నుంచి వీటి నుంచి అటు నుంచి నెమ్మదిగా వాడిని ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఉత్తమమైనటువంటి దాని మీద ఏర్పాటు చేసి దానిగా వాడిని నడపడం. అది ఇక్కడ ఉన్నటువంటి వాడికి ఏంటంటే ఒక పైన ఒక హయ్యర్ ఆస్పెక్ట్ లేదా అంతకన్నా వాడిని ఎక్కువగా అట్రాక్ట్ చేసి ఇచ్చేటువంటి ఆస్పెక్ట్ అక్కడ ఇచ్చారు మామూలుగా వాడి జీవితంలో. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏమిటంటే వీడు మనస్సు ఇవన్నీ కూడా వాడు దేని గురించి అయితే జన్మ తీసుకున్నాడో దానికే ఫోకస్ అయ్యి ఉండగలగడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి ఫోర్త్ ఆస్పెక్ట్. సో ఆ రకంగా ఫోర్త్ అనేటువంటిది చంద్రుడి ద్వారా అది పనిచేస్తుంది. నెక్స్ట్ భూమి, భూమి ద్వారా వీడికి యాక్టివ్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అందివ్వబడుతుంది. సో యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే వీడు ఇప్పుడు ఒక చక్క భూమి ద్వారా వీడికి యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే మనం చెప్పుకునేటువంటి అంటే వాడి నిత్య జీవితంలో వాడికి జరుగుతున్నటువంటి విషయములు, తర్వాత పరిస్థితులు వీటి మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడి ఉండడం, ఈ రకంగా సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాన్ని చక్కగా వాడు సాధనకి ఏర్పాటు చేసుకుని చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ధనుసు రాశిలో. అంటే బేసిక్గా థర్డ్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే వీడికి అంటే వీడు దేని నుంచి అయితే దిగి వచ్చాడు, ఎట్లా ఏర్పడ్డాడు, ఏమిటి దాని నుంచి దానికి కావాల్సినటువంటి ఒక అనుసంధానం చెందించేటువంటిది థర్డ్. అంటే మెయిన్గా యాక్టివ్ ఈ ఇంటెలిజెన్స్ అంటే వీటిలో పనిచేస్తూ వీడిలో ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ నుంచి వీడు భౌతిక దేహం అంటున్నది దిగి వచ్చింది. ఈ కాన్షియస్నెస్ పైన ఉన్నటువంటి లోకాల నుంచి పరమాత్మ నుంచి దిగి వచ్చినటువంటిది. సో ఈ రకమైనటువంటి చక్కటి అవగాహన అంటున్నది వాడికి ఏర్పాటు చేసి దానికే వాడు సాధన చేసుకోవాల్సినటువంటి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ధనుసు రాశి వాడి యొక్క మూలాధార చక్రం ద్వారా, అది మూలా నక్షత్రం కదా ధనుసు రాశి, ఇందులో భూమి భౌతికత్వము. సో ఇక్కడి నుంచి వీడు సాధన అంటున్నది దీని గురించి అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కొండల్ని వీటి గురించి చక్కటి అవగాహన కలిగి ఇప్పుడు సాధన అంటే చక్కగా మూలాధారాన్ని చక్కగా చేసుకోవాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా చేసి ఇస్తూ ఉన్నటువంటిది భూమి. తర్వాత ఫోర్త్ ప్లానెట్ ఏంటంటే ప్లూటో చెప్పారు మనకి. ప్లూటోనేమో వీటిలో ఫస్ట్ ఆస్పెక్ట్, దాన్ని డిస్ట్రక్టివ్ పవర్గా చెప్పారు. సో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్గా ధనుసు రాశిలో వాటిలో అంటే ఏదైతే అక్కర్లేదో అవన్నీ కూడా అంటే ఏదైతే శాశ్వతమో దాని యందు ఇష్టత ఏర్పాటు చేసి ఏదైతే అశాశ్వతమో దాని యందు పెద్దగా వాడికి ఫోకస్ లేకుండా ఉండేట్టుగా చేసి పెట్టేటువంటిది యముడు. ఇప్పుడు ఏం చేస్తారు మనకి ముఖ్యంగా యముడి యొక్క టీచింగ్స్ ఏమిటంటే ప్లూటో గ్రహం ద్వారా మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ఒక హయ్యర్ వే ఆఫ్ లివింగ్, ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అనేటువంటిది శాశ్వతం. అది తెలుసుకోవాలి మనకి. ఎంత చేసుకున్నా మన క్లాస్ అయిపోయేటప్పుడు మన యొక్క రెగ్యులర్ వాటిలో మన మనసు వెళ్ళిపోతుంది, కానీ ఒక హైయర్ ఆస్పెక్ట్ మీద అలా నిలిచి ఉండగలిగేటువంటి స్థితి మనకి యముడి యొక్క దీని చేత అనుగ్రహం చేత అది సిద్ధిస్తుంది. హైయర్ ఆస్పెక్టే పరిపూర్ణత కలిగినట్టు ఉన్నటువంటి వాడు మామూలుగా భౌతికంగా వాడు ఉంటున్నా వాడి యొక్క థాట్ కానీ వాడి యొక్క జీవన విధానం కానీ హయ్యర్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చేసి ఉంటాడు. అందు గురించి లోయర్ ఆస్పెక్ట్ దేహం అన్నా పోయిన వాడు పెద్ద పట్టించుకో మామూలుగా చెప్పాలి.
సో యముడు ఈ ప్లూటో అంటుండే గ్రహం అంటుండే వీడికి ఏం చేస్తుందంటే ఈ ధనుసు రాశి వాడికి ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుండేది ఒక చక్కటి అనుసంధానం చెంది అందించేటువంటిది ప్లూటో. సో అది యముడు, అది ఫస్ట్ ఆస్పెక్ట్. అంటే ఏంటి, లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు దాని డిస్ట్రక్టివ్ పవర్, అంటే ఈ ఎక్కర్లేని అన్ని కూడా వాడు తీసి పడేస్తే వాడి యొక్క రెగ్యులర్ థింగ్స్ ఇవన్నీ కూడా మీరు అవసరం లేదు, ఇవన్నీ వాటి మీద వాడి దృష్టి వెళ్ళదు. అని పెద్ద ఉన్నా లేకపోయినా వీటి మీద కాదు. అది ఆ ఆస్పెక్ట్ అందించేటువంటి వాడు ధనుసు రాశిలో ప్లూటో గ్రహం. తర్వాత హైరార్కికల్ ప్లానెటరీ చెప్పినప్పుడు ఇక్కడ కుజగ్రహం చెప్పారు. కుజగ్రహం ఏమిటంటే కనుక ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటిది ఏంటంటే 6th ray ఆఫ్ డివోషన్, వే టు ది డెత్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ ఫారం. సో డెత్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ ఫారం అంటే ఏంటి, కుజుడు ఏం చేస్తుంటాడు హైరార్కికల్ గా అంటే సృష్టిలో మనకి forceful and dynamic energy of the planet Mars. This brings the entire human family as well as the individual under the law of strife based this time upon 6th ray of devotion to an ideal high or low. ఒకే ఒక్కటి అమ్మవారు గోదామ్మవారు హయ్యర్ ఆస్పెక్ట్, అది పరమాత్మని చేరడం తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు ఆవిడ దృష్టిలో. సింగిల్ పాయింట్ అంతే. నీకు జీవితంలో ఏంటంటే ఆయన చేరడమే గమ్యం, ఇంక వేరేది ఏం లేదు నాకు జీవితం. దట్ ఆస్పెక్ట్ ఈస్ నథింగ్ బట్ 6th ray ఆఫ్ డివోషన్. అదా ఇంక నీకు అది కావాలా ఇది కావాలా ఏం వద్దండి, అది ఒకటి ఉంటే చాలు. పరమాత్మ ఆయన దొరకాలి చాలా, అంతే, ఇంకేం అక్కర్లేదు. వివాహం చేసుకోవా, పెళ్లి చేసుకోవా, పెళ్ళి అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఆయన అంతే. అర్థం కాలేదు విష్ణుచిత్తుల వారికి ఏంటి మాటలు. అది ఏమిటో దట్ ఈస్ 6th ray, దట్ ఈస్ మార్స్. అంటే మార్స్ వాడికి ఏమిటంటే తన వాళ్ళు, తనది, తన దేశము, దాని గురించి ఎంతటి దానికైనా వాడు పెడిపోతాడు. అది మార్స్ ఇచ్చేటువంటి అన్నమాట. వేరే వాడికి ఉండదు ఆకు. మార్స్ వాడు లోపల ఉండి తన వాళ్ళకి అన్యాయం జరిగాడు, తనకి ఏమైపోయినా పర్వాలేదు కానీ తన వాళ్ళకి అన్యాయం జరగకూడదు, తన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇలాంటి గుణం కలిగినటువంటి వాడు మార్స్. తన దేశానికి, తన దేశ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి, దట్ ఈస్ మార్స్. వాడు దానికి ఎంతటి కష్టమైన పడతాడు, ఎట్లా సరే అది సాధించుతాడు, దట్ ఈస్ మార్స్. సో దట్ ఈస్ కాల్డ్ 6th ray ఆఫ్ డివోషన్. అది 6th ray ఆఫ్ డివోషన్ అటువంటిది అక్కడ పనిచేస్తుంది. సో ఈ రకంగా ఇప్పుడు మనం చూసుకుంటే 3rd ray, 5th ray, 2nd ray, 1st ray, ఇన్ని రేస్ మనకి ధనుస్సు రాశిలో పనిచేయడం అంటున్నది ఇచ్చారు. అంటే చాలా, సో దీనిలో ఎంతో సాధన ఉంది ధనుస్సు రాశిలో. దీన్ని బట్టి మనం అవగాహన చేసుకుంటాం. అంటే ఎన్ని ఇచ్చేసారు మనకి. జూపిటర్ ద్వారా 2nd ray ఆస్పెక్ట్ చెప్పారు, తర్వాత 3rd ray ఆస్పెక్ట్ మనకి ఇది చెప్పారు భూమి ద్వారా, తర్వాత 1st ray ఏమో ప్లూటో ద్వారా అని చెప్పారు. ఫస్ట్ 1, 2, 3 వచ్చాయి. తర్వాత 4th ray ఏమో మెర్క్యూరీ అండ్ మూన్ అని చెప్పారు. 5th ray ఏమో మనకు మళ్ళా ఇది చెప్పారు. తర్వాత 6th ray ఏమో ఇది చెప్పారు మార్స్ అని చెప్పారు. వీనస్ ద్వారా 5th ray అని చెప్పారు. సో 1 to 6 rays, ఈ 6 rays కూడా మనకి ధనుసు రాశిలో సాధన ఇచ్చిన దాంట్లో 6 ray ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకి ఇచ్చారు. అంటే చాలా విశేషమైనటువంటి, అంటే రాశి చక్రాల్లో చాలా విశేషమైనటువంటి రాశి ధనుసు రాశి. ఇన్ని విశేషమైనటువంటి ఇదంతా కూడా సాధన ఇందులో ఏర్పాటు చేశారు మనకి. సో దాన్నే మనకి ఏమని చెప్తున్నారంటే యాజ్ వెల్ యాజ్ అపాన్ ద 4th grade as a whole, this you can see for yourself brings in the terrific situation and the forces playing upon the disciple are of a momentous nature, provided that the mechanism of awareness is adequate to respond. Mechanism అంటే సో వీటిలో adequate to respond అంటున్నది వీళ్ళు ఇచ్చారంటే. ఉదాహరణకి మన ఇంటి కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటికి వాడు అన్ని స్విచ్లు ఏర్పాటు చేస్తాడు. భవిష్యత్తులో నువ్వు ఏదో ఏసీ పెట్టుకుంటే ఇగో ఇది వాడుకో, లేదా గీజర్ పెట్టుకుంటే ఇది వాడుకో, లేదా అలెక్సా పెట్టుకుంటే ఇది చేసుకో, ఇలా అన్ని ఇచ్చేసాడు అనుకోండి వాడు. ఈరోజు మన దగ్గర అది లేకపోవచ్చు, అలెక్సా లేకపోవచ్చు, లేదా ఏసీ లేకపోవచ్చు, కానీ దానికి కావాల్సినటువంటి యూనిట్స్ మన దేహంలో ఏర్పాటు చేస్తాడు ఆయన. సో ఇన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ ధనుసు రాశి ద్వారా మనలో వాటికి రెస్పాండ్ అయ్యేటువంటి రహస్యాలన్నీ కూడా మన దేహంలో నిక్షిప్తం చేసి పెట్టారు ధనుసు రాశి అనేటువంటి చోట్లు. సో ఓన్లీ విత్ వన్ సైన్ ధనుసు రాశి ఆర్ సాజిటేరియస్
we could able to receive the 6 rays energies. So it again depends on the person to the other person, from one person to other person. సో ఒకరు కేవలం ఫస్ట్ ఎనర్జీని వాళ్ళు స్వీకరించగలిగి ఉండేవాళ్ళు ఉంటారు మన ఓన్లీ వాళ్ళు ఫస్ట్ రేనే. ధనుసు రాశి అంటే వాళ్ళు ఫస్ట్ రే ఆస్పెక్టే పనిచేస్తుంది. కొందరిలో సెకండరీ ఆస్పెక్టే పనిచేస్తుంది, కొందరిలో ఫోర్త్ రే ఆస్పెక్టే పనిచేస్తుంటుంది, కొందరిలో ఇంత కష్టపడి ఇప్పుడు ఆయన పరమాత్మ రంగనాథుడిని చేరడం అంటే ఎంత కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ కదండి. దట్ ఈస్ కాల్డ్ ది ఫోర్త్ రే ఆస్పెక్ట్. రంగనాథుడిని చేరడం వాడు పెట్టుకున్నటువంటి సాధన చిన్న పని కాదండి బాబు. గోదాం వారు ఏర్పాటు చేసుకున్నది ఏంటి, రంగనాథుడిని చేరాలి, అది. సో దట్ ఈస్ ఫోర్త్ రే అదంతా కూడా. సో ఈ కొందరు ఫోర్త్ రేకే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, కొందరు ఫోర్త్ రే వన్ ఆస్పెక్ట్ లో రెస్పాండ్ అవుతారు, కొందరు ఫోర్త్ రే సెకండ్ ఆస్పెక్ట్ మూన్ ఆస్పెక్ట్ కూడా కొందరు రెస్పాండ్ అవుతారు. సో ఇన్ని రకాలుగా రెస్పాండ్ అవ్వగలిగేటువంటి సాధన అంతా కూడా ధనుసు రాశిలో ఇచ్చారు. అంటే మనం ధనుసు రాశిలో పరిపూర్ణంగా మనం ఇది చేయాలంటే ఇన్ని రేస్ ఎనర్జీస్ మనం అడ్వాన్స్ స్వీకరించగలిగేట్టుగాను, అంటే 6th ఆస్పెక్ట్ మనలో కలిగి ఉండాలి, మనం 4th ఆస్పెక్ట్ మనం కలిగి ఉండాలి, సెకండరీ ఆస్పెక్ట్ మనం కలిగి ఉండాలి, థర్డ్ ఆస్పెక్ట్ మనం కలిగి ఉండాలి. ఆ ఎనర్జీస్ని చక్కగా మనం రెస్పాండ్ అవ్వగలిగేట్టుగా ఉండాలి. ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం లేదా మాస్టర్ శ్రీ గారే సమస్తం అనేటువంటిది ఒకే ఒక్క భావం మన హృదయంలో అలా నిలబడి ఉండగలగాలి. దానికే ఎంత సాధనైనా చేస్తాం మనం. ఆ ఆ స్థితి మనకు అందించేటువంటి ధనుసు రాశి. దీని నుంచి పైకి మకరం, కుంభం, మీనం ఆ రాశులతో అనుసంధానం చెందేటువంటి రాశులు అవన్నీ కూడా మనకి ఇచ్చారు ధనుసు. కానీ బట్ బేసిక్గా స్టార్ట్ అయ్యేది ధనుసు రాశి మనకి ఇక్కడ మెయిన్గా. సో దీని అన్నారు అంటే లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు, అచీవింగ్ దేర్ గోల్ త్రూ ద లైట్స్ ఆఫ్ ది మైండ్. అండ్ అది మనకు అందు గురించి ఇక్కడ ఏమని చెప్పారంటే సన్స్ ఆఫ్ మైండ్. సో ధనుసు రాశిలో నాలెడ్జ్ దీనికి సంబంధించినవిగా ఏమని చెప్పారు, ఇక్కడ ఇంకొక లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. సో సృష్టి యొక్క రహస్యాన్ని ఇక్కడ ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారు, లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మొట్టమొదటిగా భూమి మీదకి వీనస్ ప్లానెట్ మించి లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వాళ్ళు దిగి వచ్చారు. దానికి వీనస్ ప్లానెట్ ఆ ఆస్పెక్ట్ ఒకటి ఇక్కడ చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడ భూమి మీద ఈ జ్ఞానం అనేది అందించారు. అచీవింగ్ దేర్ గోల్ త్రూ ద లైట్ ఆఫ్ ద మైండ్ అండ్ త్రూ ద మెథడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. త్రూ ద మెథడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, కాన్ఫ్లిక్ట్ అంటే జ్ఞానం అంటున్నది పెంపొందింపడం చక్క వాళ్ళు కాన్ఫ్లిక్ట్కి ఎదురయ్యారు. వాళ్ళు మాంసపుత్రాస్ అన్నారు. సో మాంసపుత్రాస్గా వచ్చినటువంటి వాళ్ళు దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్. ఏంటి కాన్ఫ్లిక్ట్ అంటే మీరు సృష్టికి చేయడానికి మీరు అనర్హులు, సృష్టిలోకి మేము దిగము. ఎంత వచ్చింది కదా, సృష్టిలోకి దిగండ్రా అంటే మేము దిగం అని చెప్తాం. ఇక్కడ దాకా అంటే వాళ్ళు అక్కడ అందుకోవాలి కానీ మేము దిగాము కిందకి అని చెప్తాం. దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్. సో ఫోర్త్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ లింకప్ చెప్పారు మనకి. తర్వాత 5th ఆస్పెక్ట్ ఒకటి చెప్పారు లింకప్. తర్వాత ఇంకా మిగిలినవి కూడా మనకు చెప్పబోతున్నారు. All the above names which are related to the planets governing Sagittarius will be remembered by students of the secret doctrine. They are the quality names of the divine Mansaputras, the Agnishwatas. డివైన్ మాంసపుత్రాస్ అన్నారు, వాడిని అగ్నిశ్వతాస్ అన్నారు. ఈ అగ్నిశ్వతాస్ ఏం చేస్తున్నారు అంటే ఒక లోయర్ ఆస్పెక్ట్ లో ఉంటున్నటువంటి వాడికి ఒక హైయర్ ఆస్పెక్ట్, అంటే ఇక్కడ హార్మోనిక్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఒక హయ్యర్ థింగ్ అంటే అచీవ్ అవడంలో 6th ఆస్పెక్ట్ లింకప్ ఉంటుంది. తర్వాత దాని మీద ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం, దాని గురించి ఒక చక్కటి అవగాహన పెంచుకుని ఉండడం, ఇదంతా 5th ఆస్పెక్ట్ ఒక బాండ్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది హయ్యర్ ప్లేన్ కి లోవర్ దానికి. దీనివల్ల వీడు ఏంటంటే దానికి అలా అనుసంధానం చెంది పనిచేయగలుగుతారు. సో దట్ ఈస్ సో వీటన్నిటి ద్వారా ఈ అగ్నిశ్వతాస్ అనేటువంటి వాడు పనిచేస్తూ, ఈ అగ్నిశ్వతాస్ ఏం చేస్తారంటే కనుక వీళ్ళు ఇప్పుడు సాజిటేరియస్ అన్నా లేదా 6 రేస్ గురించి మనకి ఎవడైతే చెప్పారో ఒక వర్డ్లో చెప్పాలంటే అగ్నిశ్వతాస్ అన్నారు. అంటే ఒక లోవర్ ప్లేన్స్ లో ఉంటున్నటువంటి వాడిని ఒక హయ్యర్ దానికే వీడు జీవించి ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా అగ్నిశ్వతాస్ అందిస్తుంటారు మనకి. వాళ్ళనే డివైన్ మాంసపుత్రాస్ అన్నారు.
వీళ్ళకి ఇచ్చినటువంటి పేర్లు. A consideration of the above paragraph will indicate to you the importance of the science as well as in the life of the incarnating Son of God. సో సన్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఆయన పుట్టడంలో ఇన్ని రహస్యాలన్నీ ఇచ్చారు ఇక్కడ. Number 1, Pisces, extraordinarily indicating the final goal for man. Aquarius, extraordinarily indicating the purpose of all material evolution and the object of all incarnating process. సో మేన్ రాశి ఏమిస్తుంది? ఇండికేటింగ్ ద ఫైనల్ గోల్ ఫర్ మ్యాన్. ఫైనల్ గోల్ ఏమిటో దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మేన్ రాశి ఇస్తుంటే, మకర రాశి ఏం చేస్తుందంటే కనుక, మకర రాశి కాదు, కుంభరాశి. కుంభరాశి ఏం చేస్తుంది అంటే హిస్టారికల్లీ ఇండికేటింగ్ ద పర్పస్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఎవల్యూషన్. అంటే రేడియో యాక్టివిటీ అనేటువంటిది ఏమిటో మెటీరియల్ ఎవల్యూషన్ అంటే అదే అర్థం. అంటే పదార్థములో నుంచి పరమార్థములోకి వీడు మేలుకొల్పేట్టుగా వీడు చేసి పెట్టేటువంటి, అంటే ప్రతి అణువులోనూ పదార్థం నుంచి పరమార్థం అంటే దాని యొక్క సూక్ష్మత్వంలోకి అడుగు పెట్టేట్టుగా చేసి పెట్టేటువంటిది కుంభరాశి కనుక ఆ విధంగా. అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేటింగ్ ప్రాసెసెస్, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్కార్నేటింగ్ ప్రాసెస్. అంటే వీడు స్థూలత్వం నుంచి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ప్రతి అణువు కూడా వెళ్ళిపోవాలి, అన్నీ కూడా రేడియో యాక్టివిటీలోకి వెళ్ళిపోవాలి. అదే మన కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పారు, అది ఎలా అవుతుంది ఏంటి ఇవన్నీ రహస్యాలు అక్కడ చెప్పారు మనకి. భవిష్యత్తులో ప్రతి అణువు కూడా రేడియో యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. సో మానవుడిగా పుట్టినటువంటి వీడు కూడా సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోవాలి. అది మెయిన్గా మనకు కుంభరాశి అందిస్తుంది. సూక్ష్మత్వము అంటే ఎవల్యూషనరీలో ఏంటో దేనికే వీడు ఏర్పడ్డాడో ఆ రేడియో యాక్టివిటీ ఒక వర్డ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ కుంభరాశి అందించేటట్టు. ఇంకొక రాశి ఏంటంటే వెర్గో అని చెప్పారు. వెర్గో ఏం చేస్తుంది అంటే హైరార్కల్లీ ఇండికేటింగ్ ద పర్పస్ ఆఫ్ ది కాస్మిక్ క్రైస్ట్. సో వెర్గో ఈజ్ ఇండికేటింగ్ ద పర్పస్ ఆఫ్ ది కాస్మిక్ క్రైస్ట్. కాస్మిక్ క్రైస్ట్ యొక్క పర్పస్ ఏమిటి? అది అందించేటువంటిది వెర్గో కన్యారాశి. సో కన్యారాశి వీటిలో ఏం చేస్తుంది అంటే కనుక కాస్మిక్ క్రైస్ట్ మళ్ళా భూమి మీద అవతారంగా దిగి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు, భూమి మీద ఒక కన్యాత్వము అటువంటి హృదయము వీడికి విచ్చుకునేటట్టుగా చేస్తుంది. ఎవరిలో అయితే కన్యాత్వం కలిగినటువంటి హృదయం ఉంటుందో వాళ్ళలో ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అటువంటి జరుగుతుంది. సో కన్యాత్వముగా వాడు తయారవ్వాలి. దానికి సంబంధించిన సాధనంతో కూడా కన్యారాశి అనిపిస్తుంది. సో మేనరాశి, తర్వాత కుంభరాశి, తర్వాత కన్యారాశి, ఈ 3 రాశులు విషయాలు. బట్ బోత్ ది ఎర్త్ అండ్ సాటర్న్, వన్ ఏ నాన్ సీక్రెట్ అండ్ వన్ ఏ సీక్రెట్ ప్లానెట్. ఇందులో ఈ రెండిట్లో ఏది నాన్ సీక్రెటో ఏది సీక్రెటో మీకు తెలుసు, అది ఆ విషయం నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఆర్ ఎక్స్పానెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది థర్డ్ రే ఆర్ ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో ఈ రెండు కూడా థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. శని అంతే, తర్వాత భూమి అంతే, యాక్టివ్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్రహములు. అండ్ దిస్ రే రిలేషన్షిప్ serves to bring the influence of Capricorn into relationship with Sagittarius. సో ఇది ఏం చేస్తుందంటే థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది, లేదా భూమి శని ఈ గ్రహములు మనకి ఏం చేస్తున్నాయంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడిని మకర రాశితోటి నిలవేసుకుని ఉండేట్టుగా చేసి పెడుతుందండి. అంటే మకర రాశిలోకి ఇనిషియేట్ చేస్తుంది. సో ఇది చదువుతూ అంటే ఎంత అద్భుతంగా నాన్నగారు మనకి బోధ కళ్యాణం అనేటువంటిది, అంటే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ఇచ్చారు. అంటే కాన్సెప్ట్ మనకి సనాతనందే, అందులో ఇదేం లేదు. బట్ ధనుసు రాశిలో మనం కార్యక్రమం మొదలెట్టడం, మకర రాశిలో మనం కళ్యాణం నిర్వహించడం, ఆ కాన్సెప్ట్ మనకి ఇది మనకి ఇందులో ఇచ్చినటువంటిది. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు, ఈ గ్రహములు ఏం చేస్తున్నాయంటే శనిను భూమి ఏం చేస్తున్నాయంటే ధనుసు రాశి వాడిని మకర రాశితో అనుసంధానం, దానితో లింకప్ అయ్యేటువంటి సాధనంతో వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళిద్దరు. అండ్ దిస్ రేర్ రిలేషన్షిప్ serves to bring the influence of Capricorn into relationship with Sagittarius, thus providing a field of energy wherein the one-pointed disciple can finally become the initiate. వీడు one-pointed disciple గా వీడు జర్నీ స్టార్ట్ చేస్తాడు, వీడు ఇనిషియేట్ గా తయారవుతాడు. వీడు అక్కడికి వెళ్ళాడు. దట్ ఈస్ ద, అంటే వీడు 4th క్లాస్ నుంచి చదవడం స్టార్ట్ చేశాడు అనుకోండి స్కూల్లో. వీడు ఎలా టర్న్ అప్ అవ్వాలి, 5th క్లాస్కి వీడు ఎలిజిబిలిటీ వీడు తయారవ్వాలి. దానికి కావాలన్నది అంటే ఐఐటికి ఫ్రీగా వీడికి ఎలా అయితే ముందుగానే వీడికి చెప్తుంటారో స్కూల్లోనే
అంటే వీడు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అంటారు చూసారా, అంటే వీడు ఆ క్లాస్కి ఇంకా వెళ్ళకపోయినా దీనికి ముందరే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. అదేమిటో ఈ 2 గ్రాములు అది చేస్తున్నాయి. ధనుసు రాశిలో అంటుంటాడు, మకర రాశిలోకి అనుసంధానం చెందగలిగాడు. అది వీడు ఇంటర్మీడియట్కి వెళ్ళాడికి ఆల్రెడీ వీళ్ళు ఐఐటి ఫౌండేషన్ పడిపోతుంది. అది చేసి పెడుతున్నాయి అన్నమాట. అది some form of అది Sagittarius, whether it is అది. This is the set goal of this subject born in Sagittarius, whether it is the set goal of initiation into some form of sensuous experience or of spiritual undertaking and consciousness. అది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దిస్ ఈస్ ది సెట్ గోల్ ఆఫ్ ది సబ్జెక్ట్ బార్న్ ఇన్ సాజిటేరియస్. దిస్ ఈస్ ద సెట్ గోల్. వాడికి గోల్ ఏమిటి? క్యాప్రికార్న్లో ఉండేటువంటి ఎనర్జీస్ తోటి అనుసంధానం చెందాలి. కేవలం సాజిటేరియస్లో ఉండిపోతే సరిపోదు. 8th క్లాస్ పాస్ అయిన తర్వాత వీడు ఐఐటికి వెళ్ళాలండి మన పిల్లవాడు. అందుకని వీడు 8th క్లాస్ నుంచి వీడు ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తాడు. అలా టీచ్ చేసేటువంటి స్కూల్లో వీడు పిల్లాన్ని వేస్తాడు. కేవలం 8th క్లాస్ సబ్జెక్ట్స్ చెప్పేసో 9th క్లాస్ చెప్పేసో ఉంటే సరిపోదు. ఐఐటి ఫౌండేషన్ కూడా అక్కడి నుంచే పడాలి. అప్పుడు వాడు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోయినప్పుడు లేదా ఇంటర్మీడియట్కి వాడు ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు ఐఐటి మంచి సెలక్షన్లో వాడు నిలవాలి. అది మనకి ధనుసు రాశిలో ఉంటున్న వాడు మకర రాశితో చక్కగా అనుసంధానం చెందగలిగేటువంటిది సాధన అందిస్తున్నారు వీళ్ళు. దాన్ని ఏమన్నారంటే సెట్ గోల్ ఆఫ్ ది సబ్జెక్ట్ బార్న్ ఇన్ Sagittarius, వెదర్ ఇట్ ఈస్ ది సెట్ గోల్ ఆఫ్ ఇనిషియేషన్ ఇంటూ సమ్ ఫార్మ్ ఆఫ్ sensuous experience or of spiritual undertaking and consciousness. This is the set goal. సో ఇనిషియేషన్ అవ్వడానికి కావాల్సిన సెట్ గోల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. The result of all experience in any sign of the zodiac should definitely work out as an expansion of consciousness, and no matter what form this experience may take. సో ఇట్ ఈస్, సో ఈ రకంగా ఈ రాశి అంటే ఏం చేస్తుంది అంటే, of all experience in any sign of the zodiac should definitely work out as an expansion of consciousness. సో ఏ ఫారంలో ఉందనేటువంటి సంబంధం కాదండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది. సో సాజిటేరియస్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు మనం అవగాహన చేసుకోండి. ఆ నెల ఎంత పవిత్రమైనటువంటిదో, ధనుసు రాశి నడిచేటువంటి ఆ నెల రోజులు. సో నవంబర్ టు డిసెంబర్ ఇట్స్ వెరీ హోలీ మంత్. అలా అందుగురించి ఆ 30 రోజులు అమ్మవారి సాధన పెట్టేశారు. అందుగురించి మాస్టర్ గారు అది మనకి ఇచ్చారు ఆ శిక్షణ, అది పెట్టుకోండి అని ఇచ్చారు. ఎందుకంటే ఆ 30 రోజులు మనకి సంవత్సరంలో చెప్పినప్పుడు ఈ 30 రోజులు ఇంకా మిగిలినవి మీరు వేసుకోవచ్చు మీరు లెక్కలో. సో ధనుసు రాశిలో ఇంతటి సాధన ఇచ్చారన్నమాట. వాడు ఏ ఫారంలో ఉన్నా సరే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువ అందించబడేటువంటి ధనుసు రాశిలో. Undertaking and consciousness, the result of all experience in any sign of the zodiac should definitely work out as an expansion of consciousness, and no matter what form this experience may take, in what form, ఎలా తీసుకుంటుంది అనేటువంటిది మెటీరియల్, బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అనేటువంటిది అందివ్వబడేటువంటిది మాత్రం ఖచ్చితం. మే టేక్ ఇట్ కన్స్యూమేట్స్ ఇన్ అన్ ఇనిషియేషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అనదర్. సో ఇది ఎలా ఎండ్ అవుతుందంటే ఒక ఇనిషియేషన్ అవుతుందండి వాడికి. ధనుసు రాశిలో ఒకసారి వాడు వచ్చి ఈ శిక్షణ వీళ్ళు ఇచ్చేటువంటిది అంతా పొందిన తర్వాత వాడికి ఒక ఉపదేశం అయినటువంటి వాడికి వీడు తయారవుతాడు. ఉపదేశం అవ్వడం అంటే ఏమిటి అర్థం? ఇనిషియేషన్ సోదరులో చెప్పారు ఇనిషియేషన్ అంటే ఏంటో అర్థం. సో ఆ మీనింగ్లో మీరు అవగాహనలో ఉండండి. ఇనిషియేషన్ అది. So students would do well to regard initiation as a determining process in life, and should endeavor that every life experience or cycle of life experiences should work out as an initiation into a wider field of awareness of expression and of resultant contacts. సో వీడు ఈ జన్మలో కాదు, ఒక వచ్చే జన్మ ఇలా, లేదా వాడి యొక్క లైఫ్లోనే ఒక సంవత్సరం కానీ నెక్స్ట్ లైఫ్ వీటిలో జరుగుతున్నప్పుడు వాటిలో నెమ్మదిగా ఒక పుష్పం విచ్చుకోవడం అంటున్నది ఎలా అయితే జరుగుతుంటుందో వీడిలో చోట్లో ఉన్నటువంటి రహస్యాలకు వీడు అలా అన్ఫోల్డ్ అవడం అంటుంటే జరుగుతుంటుంది. వాట్ హ్యాపెన్స్ when he enters again and again into the Sagittarius జరుగుతుంటుంది వీడిలో ఆఫ్ రిజల్టెంట్ కాంటాక్ట్ అన్నారు. There is little more that I need say and little else upon which I need at this stage of study to comment. The man who is nearing the path of discipleship, or who is already a disciple, pledged or under observation,
will profit much from a deep and systematic study of this science. ఎవడైతే ప్లెడ్జెడ్ డిసైపుల్, ఎవడైతే సిస్టమేటిక్ గా సాధకుడుగా జీవితం గడుపుతున్నాడో వాడికి ధనుసు రాశి నుంచి వాడు అవగాహన చేసుకోగలిగేటువంటిది చాలా ఉంటుందండి. ఎంతో ఉంది ధనుసు రాశి. అందు గురించి ధనుర్మాసంలో మనం చాలా చక్కటి సాధన కలిగి ఉండాలి. దానికి ఏర్పాటు మనకి వృశ్చిక రాశి అందించేస్తుంది. అంటే ధనుసు రాశికి కావాల్సిన ప్రిపరేషన్ వృశ్చిక రాశి అందిస్తుంది. ధనుసు రాశిలో వీడు ఎంటర్ అయినప్పుడు ఆ సాధన చక్కగా వీడు తెలుస్తాడు. వృశ్చిక రాశిలో వీడికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి అందిస్తుంది ధనుసు రాశికి వీడు వచ్చాడు. అప్పుడు ఆ ధనుసు రాశిలో ఉండేటువంటి 30 రోజులు కూడా చాలా పరమపవిత్రమైనటువంటి. అందు గురించి ఆ టైంలోనే మనకి చాలా ముఖ్యమైనటువంటి సాధన ఇచ్చారు. The man who is nearing the path of discipleship, there is little more that I need say, and little else upon which I need at this stage of study to comment. Position of this sign. Scorpio stands midway between two signs of balance or of equilibrium, Sagittarius and Libra. వృశ్చిక రాశి ధనుసు రాశికి తులారాశికి మధ్యలో ఉందండి. తులారాశిలో ఒక చక్కటి బ్యాలెన్స్ అంటున్నది అందిస్తుంది. సాజిటేరియస్లో ఉండేటువంటి బ్యాలెన్స్ వేరు. చాలా బ్యాలెన్స్ అంటే కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మనకి తులారాశి ఇచ్చేటువంటి బ్యాలెన్స్ మనం చెప్పుకున్నాం. ఏంటి బ్యాలెన్స్ అంటే భౌతికమైనటువంటి జగత్తుకి ఆధ్యాత్మికతకి జీవితంలో ఒక చక్కటి బ్యాలెన్స్ అందించేటువంటి తులారాశి. అది మనం గతంలో కూడా మనం చెప్పుకున్నటువంటి పాయింట్. ధనుసు రాశి ఇచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమిటి, అదేంటి ఇప్పుడు చెప్తాం. Sagittarius marks another point of balance which follows after that testing for the another archer has to acquire and hold a steady eye hand and stands prior to firing the arrow, which when rightly directed and correctly followed will carry him through the portal of initiation. అంటే ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే వాడి పొజిషన్ కానీ వాడు బాణం వేసేటువంటిది కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటాడు. వాడి కన్ను, వాడి చెయ్యి, వాడి యొక్క దేహ భాగం అన్నీ కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి దాన్ని వీడు కొట్టాలండి. అంటే వాడు గన్తో షూట్ చేయడం కానీ ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటే కనుక వాడు ఒకసారి కూర్చుని వాడు బాణం వేస్తాడు, ఒకసారి నుంచుని వేస్తాడు, ఒకసారి ఒంటికాల మీద నుంచి బాణం వేస్తాడు. ఉంది విలువిద్యలో ఉండేటువంటి సాధన. అందు గురించి విలువిద్య అనేటువంటిది గురుముఖతగా నేర్చుకోవాలనేటువంటిదిగా మనకు చెప్తారు. అన్నీ కూడా రహస్యాలు. విలువిద్య అంటే ఇదే ధనుసు రాశి, ధనుసుని ఎక్కువ పెట్టడం, దానికి కావాల్సినటువంటి సాధన ఇదంతా కూడా. సో ఈ ధనుసుని ఎక్కువ పెట్టడం, దట్ ఈస్ అనదర్ బ్యాలెన్స్ వేర్ హిజ్ ఐ, హిజ్ హ్యాండ్, హిజ్ హోల్ బాడీ షుడ్ బి ఇంకో చాలా ఇదిగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా. అంటే వాడి మూమెంట్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా వాడు కొట్టేటువంటి బాణం తప్పు పడుతుంది. ఇది ఇక్కడ చెప్పేటువంటి బ్యాలెన్స్. అంటే చాలా సూక్ష్మంగా ఇది ఉండాలి. Will carry him through the portal of initiation. In studying Sagittarius, it becomes obvious that one of the major underlying themes is that of direction. The archer is guiding his horse towards one specific objective. He is sending or directing his arrow towards a desired point. వాడు గుర్రాన్ని కానీ వాడు ఒక బాణాన్ని కానీ వనడం ఒకే ఒక్క దిశగా వెళుతుంది అంతే, 1 పాయింట్ అంతే. ఏదో తగిలితే చాలే అంటుండే కొట్టేవాడు ధనుసు రాశివాడు కానీ ఏది తగిలినా పర్వాలేదులే, అది కాదు, అది అవసరం లేవాడు. ఎవరిని కొట్టాలో వాడినే కొట్టాలి, వేరేవాడు వీడు వేడి బాణం వేరేవాడు. బాణం ఎక్కువ పెట్టాడంటే ఎవరికి వేయాలో వాడికి వేస్తాడు బాణం. ఏ రాక్షసుడికి తగిలినా పర్వాలేదులే, వాళ్ళందరూ రాక్షసులే కదా, అలా ఉండదు బాణం. ఎవరిని ఎక్కువ పెట్టాడో వాడికి కరెక్ట్గా ఏ పాయింట్ పెడతాడు అక్కడ ఆ పాయింట్కి వెళ్ళి తగులుతుంది. అదే అనమాట విలువిద్యలో ఒక చక్కటి ఇది ఉంటారు. The archer is guiding his horse towards one specific object. He is sending it there towards a desired point. He is aiming at some specific goal. This is the sense of direction or guidance in characteristic of the enlightened man and of the aspirant and disciple. Enlightened man, direction and guidance, perfect direction and perfect guidance. And
సో ఎన్లైటెండ్ మ్యాన్ డిసైపుల్కి ఇది ఇవ్వబడ్డది సాధన. అండ్ టువర్డ్స్ వన్ స్పెసిఫిక్ పాయింట్స్. సో మహానుభావులు, చాలా గొప్ప గొప్ప భక్తులు వీళ్ళందరూ కూడా పరమాత్మని, ఒక పరమాత్మ లేదా కొందరు ఈశ్వరుని సేవిస్తారు, కొందరు రంగనాథుని సేవిస్తారు, ఇలా ఏదో పెట్టుకోండి. టువర్డ్ వన్ స్పెసిఫిక్ పాయింట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఆస్పెక్ట్ మొత్తం అంతా కూడా. ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్, ఆ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్గా వాళ్ళు వెళ్తుంది. అంటే ఎవరు దర్శించినటువంటి ఆ ముఖములో, ఆ రంగనాథుడి ముఖములో కానీ, లేదా ఆ శివత్వంలో ఉన్నటువంటి ఈశ్వరత్వము, మీరు ఏదైనా చెప్పండి, ఎవడో అందుకోనటువంటి పాయింట్స్ వీళ్ళు అందుకుంటారు. ఎవరు దర్శించినటువంటి ఎనర్జీస్ వీళ్ళు దర్శిస్తారు. అదే ఇక్కడ పాయింట్. అంటే వాళ్ళకి ఎంత ఏకాగ్ర చిత్తులై వాళ్ళు ఉంటారు. ఇటువంటి తపస్సులో ఏకాగ్ర చిత్తము అన్నటువంటి పదం వస్తుంది మన భాగవతం. అది ధనుసు రాశికి సంబంధించిన పదం. This sense of direction or guidance is characteristic of the enlightened man and of the aspirant and disciple. And this is a growing recognition. When this faculty of sensitive direction is rightly developed, it becomes, in the early stages, an effort to identify all soul and personality activity with God's plan. It is బాగా సూక్ష్మంగా గ్రహించగలగడం. అంటే ఓన్లీ వన్ పాయింట్, అంటే చోట్లో ఉన్నటువంటి పరమాత్మనే వీడు దర్శిస్తారు, కానీ వేరేవాడు వీడు దర్శనానికి నిలబడరు. అదే చూస్తాడు. ఆ డైరెక్షన్ ఎక్కడ వీడికి అస్సలు ఇంత కూడా జరగదండి. అలా దర్శిస్తారు పరమాత్మని. వాడు ఎదుటివాడు ఎంత తిట్టనండి, ఎన్ని పొడవనండి, ఏమైనా చేయనండి. హిరణ్యకశిపుడిలో ప్రహ్లాదుడికి పరమాత్మ కాక వేరే భావం దర్శించాడంటే ఆయన ప్రహ్లాదుడు అవడు. ఒక్కటే ఒక మాట మీకు బాగా గుర్తుపెట్టుకోండి. హిరణ్యకశిపుడు వాడు విషయం ఇచ్చి తాగేమన్నా సాక్షాత్ శ్రీమన్నారాయణ విషయం ఇస్తున్నాడు, తాగమంటాడు. తాగడానికి నీకేంటి అభ్యంతరం? అభ్యంతరం నీకుందంటే నువ్వు వాళ్ళ విష్ణువుని చూడలేదని అర్థం. ఒక్కటే ఒక మాట. ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు అనేటువంటి మాట చెప్పారు, కానీ నేను అందరిలో లేదు, జాగ్రత్త పడుతుండే. ఒక్కొక్కరు కొందరు నేను మోసం చేసేస్తారు, జాగ్రత్త. నువ్వు వాళ్ళలో నేను ఉన్నాను లేదా నన్ను అడిగి అప్పుడు నువ్వు వాడు చెప్పిన వింటుండే. ఇలాంటి మాటలు రాలేదేమో భాగవతాలు. ఏమన్నాడు? అందరిలో నేనే ఉన్నాను, ఎవడు మాట్లాడినా నా మాటగా తెలుసుకో, నా మాటగా దర్శించని చెప్పారు కదా. అప్పుడు వాడు విషయం ఇస్తాడు. వాడు ఏదో కొండల నుంచి తోయించేస్తాడు. ఏం చేసినా సరే వాళ్ళు విష్ణువు కనబడుతున్నాడా, వేరే భావం వస్తుందా? వేరే భావం వస్తుందంటే వాళ్ళు విష్ణువుని చూడలేదు. దట్ ఈస్ వన్ పాయింటెడ్నెస్ వాళ్ళు లేదని అర్థం. సో ధనుసు రాశి వన్ పాయింటెడ్నెస్ ఇస్తుంది. నువ్వు ఏమైనా చేయ వాళ్ళు విష్ణువు తప్పి వేరేది కనబడలేదు. అందుకని దానికి ఏది జరగలేదు. మనకి పాయిజన్ దాని దరిదాపులో మనం ఉంటే మనం సమస్యలు పడిపోతాం. ఆయన పాయిజన్ తాగేసినా ఏం అవ్వలేదు అంటే ఒక్కటే ఒక భావం, వన్ పాయింటెడ్నెస్ అంతది డెవలప్ అవ్వాలి. దానికి సంబంధించిన జీవితంలో ఏవో కష్టాలు అంటారు, ఏవో ఇవన్నీ ఏర్పడుతుంటాయి. సో ఈ కష్టాల్లోనూ సుఖాల్లోనూ వేటిలో అయినా సరే మనకు వన్ పాయింటెడ్నెస్ ఉందా లేదా? మల్టీ పాయింటెడ్గా ఉంటున్నాం అంటే కాసేపు మాస్టర్ శ్రీవి అంటాను, కాసేపు క్లాస్ అయిపోయిన తర్వాత ఏమో ఇంకోటి ఏదో చెప్తాను, ఇంకోటి చెప్తాను. ఇలా ఉన్నటువంటి వాడు ఈజ్ అన్ఫిట్ ఫర్ ధనుసు రాశి ఆర్ సజిటేరియస్. ఏవో ఎక్కడో పడుంటే వాడు అలా తిరుగుతుంటాడు. హార్మోని కాన్ఫ్లిక్ట్ అన్నారు కదా, ఆ కాన్ఫ్లిక్ట్లో పడి లేస్తుంటాడు. ఏదో అవుతుంది ఎప్పటికో. ఈ వన్ పాయింటెడ్నెస్ అంటే సిద్ధించాలి ప్రతివాడు. రూపం ఏదైనా పెట్టుకో, మాస్టర్ శ్రీ పెడతా పెట్టు, లేదా విష్ణు పెడతా పెట్టు, నీ ఇష్టం. ఈశ్వరుడిని పెడతా పెట్టుకో. వాడు ఒక్కడే ఉన్నాడు, వాడిని చేరడానికే నీ అంతా కూడా సాధన కాదండి. ఈయన డిపార్ట్మెంట్ వేరు, ఆయన డిపార్ట్మెంట్ వేరు, మీరు అన్ని కలిపేస్తే ఎట్లా అంటే డిపార్ట్మెంట్ వేరుగా నీకు కనిపించచ్చు, కానీ నీలో ఏర్పడవలసింది మాత్రం వన్ పాయింటెడ్నెస్. ఆ వన్ పాయింటెడ్నెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అది మనకి ధనుసు రాశి ఇస్తుంది. An effort to identify all soul and personality activity with God's plan, and this is the last analysis, the ordered direction of God's thought. సో గాడ్స్ ప్లాన్ అంటే చక్కగా మనకు దర్శనంగా నిలబడాలి. అదే గాడ్స్ థాట్స్. ఆయన ఏం సంకల్పించాను సృష్టి చేశాడు, అది కావాల్సినటువంటిది. అంటే ఎటువంటి వాడు ఎవడు ఎట్లా బిహేవ్ చేసినా సరే నన్ను చూడగలుగుతున్నా లేదా అంటున్నది నీకు టెస్టింగ్ అవ్వాలి. నువ్వు వాటి అన్నిట్లోనే ఎటువంటి వాడు ఎట్లా బిహేవ్ చేసినా సరే నీకు ఆయన తప్పితే వేరే. విష్ణుని తిడతాడండి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు కోపం వచ్చేసి ఏమిటి తిట్టాలి, ఏంటి నా గురించి తిడతావు నువ్వు అంటే ఏదైనా చెప్పు, నన్ను తిట్టు, నన్ను ఏదైనా చేయి, నా పరమాత్మను తిడతావు ఏంటి అన్నటువంటి కోపం రాలేదు ఆయనకి ఎక్కడ. సో దట్ ఈస్ వాట్. అంటే అటువంటి వాళ్ళు కూడా నీకు కనబడాలి, చూడగలగాలి, వినగలగాలి వాడిని. దట్ ఈస్ వన్ పాయింటెడ్నెస్. అంటే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా నీ యొక్క దృష్టి జరగకూడదు. ఆ రకంగా మనం ఉండగలగాలి.
ఇట్ ఈస్ సజిటేరియస్. అంటే సాధనలో ఎంతటి స్థితి వస్తున్నది. ఊరినే ఒక్కడు మన మార్గం వాడు కానివాడు పక్కన ఉంటేనే మనకి ఇదైపోతుంది, మనం ఇదైపోతాం. అటువంటిది ధనుసు రాశి ఎటువంటిది ఇవ్వడానికి అసలు ఏర్పడింది ధనుసు రాశి. సో ధనుసు రాశిలో మనం సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళం చాలా ఇదిగా ఉండాలి. 1.8 అంటారు. అది తప్పితే ఇంకోటి లేదు. పరమాత్మ నీవే తప్ప ఇతర ఫలం జరుగని అది ఉండాలి. అది ఉండాలి. అది మనకు ధనుసు రాశి ఇస్తుంది. అది మనకు there is no true direction apart from thought, and I would have you remember that thought is power. There is no true direction apart from thought. చాలా ఇది ఒక మంత్రం, బాగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో ట్రూ డైరెక్షన్ అపార్ట్ ఫ్రమ్ థాట్. నీ లోపల ఏర్పడేటువంటి ఆలోచనే నిన్ను అలా గైడ్ చేసుకుంటూ తీసుకెళ్ళేది. నీ లోపల ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి, మాస్టర్ శ్రీ గారు చెప్తే ఇంకొకటి లేదు. అటువంటి ఆలోచన కలిగి ఉంటే అదే నేను అలా తీసుకెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నోట్, ఇది ఒక మంత్రంగా రాసి పెట్టుకోవాలి, దయచేసి నోట్ చేసుకోండి పాయింట్. దెర్ ఇస్ నో ట్రూ డైరెక్షన్ అపార్ట్ ఫ్రమ్ థాట్, అండ్ ఐ వుడ్ హ్యావ్ యూ రిమెంబర్ దట్ థాట్ ఈస్ పవర్. గతంలో మనకు చెప్పారు థాట్ ఈస్ పవర్, అదే నీకు బలం. సో థాటే డైరెక్షన్, థాటే నీకు శక్తి. థాట్ ఈస్ పవర్ అని చెప్పి గతంలో మనం చెప్పాం. సో మనం ఏ ఆలోచన కలిగి ఉంటాం, ఆలోచన వెంట మనలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్ని అలా ఫ్లో అవుతుంటాయి. పరమాత్మని సేవించడమే మన ఆలోచనగా ఉన్నప్పుడు మన ఎనర్జీస్ అన్ని కూడా అలా చక్కటి ఒక నదీ ప్రవాహంగా అలా వెళుతుంటాయి. అంటే ఎందులో వెళ్ళినా ఏది వెళ్ళినా సరే నది నది, దానికి ఉండేటువంటి పవిత్రత ఎప్పుడూ ఉంటుంది. థాట్ ఈస్ పవర్. దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్ అపాన్ విచ్ ఆల్ డిసైపుల్స్ షుడ్ పాండర్. ఈ స్టేట్మెంట్ని బాగా మంత్రం చేసుకోండి. అదే మంత్రం నోట్ చేసుకోండి స్టేట్మెంట్. For they can achieve no real comprehension of the direction of God's plan unless they work with a phase in their own lives which is subject to their own mental direction. Their own mental direction అంటే వాళ్ళ ఓన్ మెంటల్ డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు వర్క్ చేయడం అంటే చేస్తే అప్పుడు దైవం యొక్క మెంటల్ డైరెక్షన్ ప్రకారంగా వీడు వర్క్ చేయగలిగేటువంటిది వస్తుంది వీడికి. అది రహస్యం. మన యొక్క మెంటల్ డైరెక్షన్ ఏమిటి, దాని ప్రకారంగా పట్టుకుని మీరు వెళ్ళండి అంతే. మీ మైండ్లో ఒకే ఒక థాట్ పెట్టుకోండి. ఆ థాట్ మాస్టర్ శ్రీ అవ్వచ్చు, ఆ థాట్ ఏదో బాబా అవ్వచ్చు, ఆ థాట్ రామకృష్ణ పరమహంస అవ్వచ్చు. ఆ థాట్ వెంటనే మీరు ప్రయాణించండి. వేరేది వద్దు, వేరేది పట్టించుకోండి. వాళ్ళ వేరేవాడు వాడి థాట్ వాడింది. మీకు ఏ థాట్గా అయితే మీరు ఉంటారో ఆ థాట్ నుంచి మీకు ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. థాట్ అంటే మీ ఉదాహరణ మనకు నెక్స్ట్ వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.